నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపుతూ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి పర్యటన కొనసాగుతోంది. ఉయ్యూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన పార్టీ నాయకులను, కార్యకర్తలను పరామర్శించడంతో పాటు గ్రామ సమస్యలపై ఆరా తీశారు. పెనమలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఉయ్యూరు మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పెదవోగిరాల, సాయిపురం, ముదునూరు మరియు బోళ్లపాడు గ్రామాల్లోని పలు పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. ముందుగా పెదవోగిరాల గ్రామంలో విషాదంలో ఉన్న కుటుంబాలను ఆయన పలకరించారు. సీనియర్ నాయకులు బొమ్ము లక్ష్మణరెడ్డి వదిన గారి మరణం పట్ల, అలాగే బందల బాయమ్మ, మందాల వెంకటేశ్వరరెడ్డి మరియు గొర్ల వెంకటేశ్వర్లు మరణాల పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. ఆయా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం సాయిపురం చేరుకున్న చక్రవర్తి గారు గ్రామ పార్టీ అధ్యక్షులు కలపాల వజ్రయ్యను పరామర్శించారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ నాయకులతో కలిసి గ్రామ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ముదునూరి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న 10వ వార్డు మెంబర్ దేవరపల్లి దాసు గారిని, అలాగే విశ్రాంతి తీసుకుంటున్న తుమాటి నాగరాజు గారిని పలకరించి ధైర్యం చెప్పారు. ఇటీవల మరణించిన మండే వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన విందులో నాయకులు, కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. బోళ్లపాడు గ్రామంలో ప్రమాదానికి గురైన పార్టీ నాయకులను చక్రవర్తి పరామర్శించారు. కాలి ఫ్రాక్చర్ అయిన తుమ్మాటి గిరీష్ బాబు, యాక్సిడెంట్లో గాయపడిన బాణవత్ నాగరాజు మరియు చెయ్యి ఫ్రాక్చర్ అయిన కల్లం రవికుమార్ రెడ్డి ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపుతున్న చక్రవర్తి గారి పర్యటనపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.